హల్లెలూయా. గుడ్ మార్నింగ్. దేవుని సన్నిధిలో మన విన్నపాలను చెప్పుకోవడానికి, ఆయన కృప కొరకు వేడుకొని ఈ దినమంతటిలో దేవుని సన్నిధిని కలిగి బ్రతకడానికి ఆయనకు మొరపెట్టుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనములయ్యా. మా సంగతి తెలుసు కదయ్యా. బలహీనులమని ఎరిగి మమ్మల్ని ఎంతగా నీవు ప్రేమిస్తున్నావో, సహిస్తున్నావో మేము గుర్తించినట్లుగా మరల నీ గాయాలు రేపువారిగా కాక నీ ప్రణాళికలను ఎరిగి నీ చిత్తములో నడుచువారిగా ఉండుటకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఎలా ఉన్నారండి? బోనరా? చిక్కుల్లో ఉన్నారా? సమస్యల్లో ఉన్నారా? కష్టం మీద కష్టం ఎదుర్కోవలసి వస్తుందా? చాలామంది జీవితాల్లో అలాగే ఉంది. దెబ్బ మీద దెబ్బ అన్నట్టు గోరు చుట్టు మీద రోకటి పోటు అనేవారి పూర్వకాలం. అంటే గోరు చుట్టు వస్తే చాలా నొప్పి పడుతుంది. దాని మీద రోకలేసి దెబ్బ తగిలేదు అనుకోండి, ఇక వాడు తట్టుకోలేడు అన్నమాట. అలాగే మనకి కొన్నిసార్లు కొంతమంది వారు చెప్తున్న బాధ వింటుంటే నాకే గుండె పగిలిపోతుంది. వారు ఎలా భరించారో అని అనిపిస్తుంది. భర్త చనిపోయి దుఃఖంలో ఉంటే యవనస్తుడైన కుమారుడు చనిపోయాడు విదిన్ ఫ్యూ మంత్స్లో అన్నప్పుడు ఆ తల్లి బాధ ఎంత బాధ అండి. ఒకదానికొకటి సొంత వారే నన్ను మోసం చేశారు, భర్త చనిపోయి నేను బాధలో ఉంటే నా ఆస్తిని దోచుకున్నారు అని చెప్పేవాళ్ళు. అసలే నేను హాస్పిటల్ అడ్మిట్ అయి ఉంటే ఆ బిల్లు కట్టలేక నేను కష్టపడుతుంటే ఇంకేదో పెద్ద సమస్య వచ్చి పడింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ అప్పుల్లో నుంచి ఎలా బయటపడాలి? ఈ కత్తిరలోగా సమస్యలో ఉన్న నేను అందులో నుంచి బయటకు ఎలా పడాలి, ఎలా బయటికి రావాలి అని చాలామంది అడుగుతుంటారు. మీరేమన్నా అంత పెద్ద బాధలు లేకపోయినా మీరు చిన్న చిన్న బాధలకి పెద్ద బాధలాగా అనుకుంటున్నారు కదా. కొంతమంది జీవితంలో అమ్మో నాకు చాలా బాధలు అంటారు. ఏంటంటే చాలా సింపుల్గా చెప్తారు. చిన్న విషయాలకి రేపటికి బియ్యం లేవనేది కూడా పెద్ద బాధ అనుకున్నట్టు చెప్తుంటారు. ఏది ఏమైనప్పటికీ యేసయ్య మనకు ఉన్నాడండి. మీరు కంగారు పడి నిర్ణయాలు చేయబాకండి. దేవుని సన్నిధిలో విచారణ చేసి, అంటే ప్రార్థన చేసి ఆయన అడిగి ప్రతి దానికి ఆయన దగ్గర మనకి సొల్యూషన్, మనకి జవాబు ఉందంటే, సమాధానం ఉంది. దావీదుకు ఒకసారి భయంకరమైన కష్టం వచ్చింది. యుద్ధానికి వెళ్ళి వచ్చేటప్పటికి తనున్న ఆ సిక్కలగని ఊరంతా కాల్చివేయబడింది. ఇల్లులన్నీ దోచుకోబడ్డాయి. వారి భార్య బిడ్డలందరినీ శత్రువు వచ్చి ఎత్తుకుపోయాడు. వారు అలిసిపోయి వచ్చారు పాపం. ఇంటికి వెళ్తే పిల్లల్ని ఎత్తుకుందాం, ఏదన్నా భార్య వేడివేడిగా చేస్తే తిందామని. కానీ చూస్తే ఇక్కడ మండి బూడిద మిగిలింది. ఆ బాధ తట్టుకోలేని స్థితిలో బిగ్గరగా ఏడ్చుకున్నారంట. పురుషులు ఏడ్చారు. దావీదు కూడా ఏడుస్తున్నాడు. ఉన్నట్టుండి తనతో ఉన్న వాళ్ళందరూ అసలు వీడి మూలానే వచ్చిందని వాళ్ళందరూ రాళ్ళు రువ్వి దావీదుని చంపబోతుంటే, చంపేంద్రా బాబు ఇంకెందుకు అని అంటాం మనమైతే. తను ఏం చేశాడు తెలుసా? తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను బట్టి. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరూ ప్రాణం విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదుము రండని చెప్పుకొనుగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. హీ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్. దేవుని వైపు చూచాడు, మనుషుల వైపు చూడలా. ఆ బాధలో కూడా దేవుడు నన్ను ధైర్యపరుస్తాడని విశ్వాసంతో దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. పిమ్మట దావీదు ఏఫోదును తెమ్మని యాజకుడైన అహీమెలకు కుమారుడైన అబత్యారుతో చెప్పగా, అబత్యారు ఏఫోదును దావీదు వద్దకు తీసుకొని వచ్చెను.
నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, ఆ రోజుల్లో ఏఫోదు అంటే ఆ యాజకుడు వేసుకునే ఆ యాజకుని యొక్క ఆ వస్త్రము, దాని మీద ఊరీము తుమ్మీము అనే రాళ్ళు ఉంటాయి. అవి దేవుని చిత్తం తెలుసుకోవడానికి వాడేవారు. ఇప్పుడు మనకి అవన్నీ అక్కర్లేదు. మనకి పాత నిబంధన కొత్త నిబంధన ఉంది. మన ఏఫోదు మన పరిశుద్ధ గ్రంథం. దీనికి యాజకులే రాక్కర్లేదు, నీ ఇంట్లోనే ఉంటుంది, చూడు, తీయండి. మీకు సమస్యలు వచ్చినప్పుడు, దేవుని చిత్తం ఎరగాలన్నప్పుడు, విరుగుడు కావాలనుకున్నప్పుడు వాక్యాన్ని తీసి చదవండి. ఈ పరిశుద్ధ గ్రంథంలోని ఏ మాట ద్వారానైనా దేవుడు నీతో మాట్లాడగలడు. మన సమస్యలన్నిటికీ విరుగుడులు, జవాబులు పరిశుద్ధ గ్రంథములు ఆనాడే దేవుడు మనకు సిద్ధపరిచి ఉంచి ఉన్నాడు. బైబిల్ చదివి మోకరించి, ప్రభువా ఏది నీ చిత్తం, నా భార్య బిడ్డలు ఎత్తుకుపోయిన ఈ శత్రువుల్ని తరమ్మంటావా అని ఒక పాయింట్ పెట్టి అడిగాడండి. ఇప్పుడు నేనేం చేయాలి, చచ్చిపోమ్మంటావా అనలేదు. చచ్చిపోమనేవాడు దేవుడు కాదండి, పోరాడమనేవాడు. పోరాడు, జయిస్తావు. పోరాడి జయించాలి విశ్వాసి. ప్రతి సమస్యను చూసుకొని కూలబడిపోతే నువ్వేం చేయగలవేగా? ప్రతి సమస్యను చూసుకొని పారిపోతే నువ్వు ఎప్పుడు తట్టుకుంటావు? అది కదండి, చాలామంది తప్పుల్లో నుంచి, సమస్యల్లో నుంచి పారిపోదాం అనుకుంటారు. నువ్వు పారిపోతే సమస్య మళ్ళీ నీ వెంటబడుతుంది. అది సర్వాంగ కవచం ధరించుకున్న వాడికి శరీరంలో ఆ ప్రతి అవయవానికి దేవుడు కవచాలు ఇచ్చాడు, కానీ వీపు కవచం ఇవ్వలేదు. ఎందుకంటే వెనక్కి తిరిగితే ఓడిపోతావు. తరమ్మంటావా అని అడిగితే దేవుడు స్పష్టంగా చెప్పాడు, తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకొందువని సెలవిచ్చను. అంతే. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తే అసాధ్యాలు సుసాధ్యాలు అవుతాయండి. వెళ్ళు అనేవాడు ఆయనే, వెంటొచ్చేవాడు ఆయనే. తరమంటే నేను మళ్ళీ దేని సహాయంతో తరమ్మంటావు ప్రభా అని అడగలేదు. వీళ్ళందరూ నన్ను చంపడానికి సిద్ధంగా ఉన్నారే, వీళ్ళు నా మాట వింటారా అని అడగలేదు. వారి మనసులు చంపడానికి వచ్చిన వాళ్ళందరూ యుద్ధానికి పోదాం రండనంగానే బుద్ధి తెచ్చుకొని తనతో పాటు పరిగెత్తడానికి సిద్ధపడ్డారు. కానీ వారిలో అనేకులు స్థిరమైన వారు కాదు కాబట్టి ప్రభు చెప్పినట్టుగా వారిని ఫిల్టర్ చేసినప్పుడు అందులో కొద్ది మందిని పెట్టుకొని తరిమితే వాక్యంలో చెప్పబడింది, కుమారులేమి కుమార్తెలేమి దోపు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతటినీ, కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించను. 19వ వచనం ఉంటుందండి, 30వ అధ్యాయం 19వ వచనం మొదటి సమయానికి ఉంది. ఆ దేవుడు చెప్పింది చేస్తే సమస్తమును రక్షించుకున్నాడు. పూర్ణమైన జయం, సగసగం జయం కాదు. ఈ రెస్టోర్డ్ ఇట్ ఆల్. పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకున్నాడు. ఇంకా ఎక్స్ట్రాగా ఆ శత్రువుల సొమ్ములు కూడా వదిలేసిపోయారు. కావలసినంత ఆహార పదార్థాలు, వారి సొమ్ములు సొత్తులు కూడా విడిచిపోతే ఆ దోపు సొమ్ము కూడా వాళ్ళకి బోనస్గా దొరికిపోయింది. ఎస్, దేవుడు చెప్పింది చేస్తే నాది ఒకటి పోయింది అనుకుంటే నీకు రెండిచ్చేవాడు కొన్నాడు. యోబును రెండంతలుగా ఆశీర్వదించిన దేవుడు ఆయన శోధనకు నిలబడిన వారిని, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని, ఆయనకు మొరపెట్టిన వారిని, ఆయన చిత్తములో నిలిచి ఉన్న వారిని ఖచ్చితంగా ఆయన ఆశీర్వదిస్తాడు. ఎస్, దేవుడు చెప్పింది చెయ్యటం నేర్చుకుందాం. మీ క్రిటికల్ మూమెంట్స్లో, సమస్యల వలయాలలో చిక్కుకున్నప్పుడు మనుష్యుల సహాయం కోరకండి. పరిస్థితుల ప్రభావానికి లొంగకండి. ఇది అసాధ్యమన్న అవిశ్వాసానికి చోటివ్వకండి. చెప్పండి, 3 చెప్పాను ఏంటి? చెప్పినట్టే పోతుందా? మనుష్యుల సహాయం కోరకండి, పరిస్థితుల ప్రభావానికి లొంగకండి, దేవుడు చెప్పింది చెప్పినట్టు చెయ్యండి, దేవునికి సమస్తము సాధ్యమని విశ్వసించండి. అప్పుడు తప్పక మనం జయం చూస్తాం. దేవుడు వెళ్ళమంటే మనతో ఉండేవాడండి. మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని ఆనాడు శిష్యులతో చెప్పాడు. ఏ ప్రభావం, మేము సువార్త ప్రకటించడానికి మా దగ్గర డబ్బులు లేవే, మా దగ్గర ఎక్విప్మెంట్లు లేవే, మా దగ్గర మైకులు లేవే, గొట్టాలు లేవే, బళ్ళు లేవే, కార్లు లేవే, వ్యానులు లేవే,
చర్చి లేదే, బిల్డింగ్ లేదే, ఒకటి కూడా నువ్వు కట్టివ్వలేదే అని అడగలేదే వాళ్ళు. వెళ్ళండి, నేను మీకు తోడై ఉంటాను, సదాకాలము నేను మీకు తోడై ఉంటాను. మీరు వెళ్ళండి అంటున్నాడే కానీ నేను మీతోనే ఉన్నానంటున్నాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉన్నాను. ఆకాశంలో కూర్చొని కబుర్లు చెప్పే దేవుడు కదండి ఆయన. ఆకాశం నుండి దిగివచ్చి నీలాంటి నాలాంటి వారి పక్షంలో యుద్ధం చేయడానికి, పోరాడటానికి తన బలమిచ్చి, తన శక్తినిచ్చి, తన కృపనిచ్చి ఆదుకునేవాడు. యేసయ్య ఎంత గొప్ప దేవుడో తెలిస్తే మరి ఎవరిని నువ్వు కోరబట్టి ప్రభు మీద ఆధారపడు. నీతో ఉన్న వాళ్ళందరూ నీ మీద తిరగబడవచ్చు. నీవు ప్రేమించిన వాళ్ళందరూ నిన్ను మర్చిపోవచ్చు. నీవు ఎంతగానో ఆధారపడిన వారు నిన్ను వదిలేయచ్చు. కానీ ప్రభువు నిన్ను విడువడు, ఎడబాయడు. ఆపత్కాలములో నీకు తోడై ఉంటాడు. అన్ని సమయాలలో నీ వెంటే ఉంటాడు. నిన్ను విడువను, ఎడబాయనన్న మాట యథార్థమండి. ప్రభువు మీద విశ్వాసం ఉంచండి. శోధనలు, శ్రమలు వచ్చినప్పుడు తప్పించుకునే మార్గం కూడా ప్రభు చూపిస్తాడన్న సంగతి గుర్తించండి. ప్రభువు శోధించినప్పటికీ, పరిశోధించినప్పటికీ సహింపగలిగిన దానికంటే ఎక్కువగా నిన్ను శోధించడం, శోధనతో పాటు తప్పించుకునే మార్గం కూడా నీకు తెలియజేస్తాడు. అంత పెద్ద శోధనలో దావీదుకి నా బతుకు అయిపోయింది, నాతో ఉన్న వాళ్ళే నా మీద తిరగబడ్డారు, నేను ఒంటరిని అయిపోయాను, అన్నీ పోయినవి, ఇల్లు, వాకిలి, పిల్లలు, జల్లలు అంతా పోయింది అని దుఃఖంలో ఉన్నప్పుడు కూడా దేవా నన్నేం చేయమంటావు, తరమనా, తరుము. ఎస్, మోకాళ్ళ మీద పడి దేవుని సన్నిధిలో మనం తరమాలి. మనం శత్రువును తరమంటే కత్తులు కటారాలు పెట్టుకొని ఇప్పుడు తరమాల్సిన అవసరం లేదు. దేవుని చిత్తాన్ని తెలుసుకునే దేవుని వాక్యాన్ని తీసుకొని, బైబిల్ను తీసుకొని మోకాళ్ళ మీద పడి ప్రార్థనలో పోరాడు, జవాబు వస్తుంది. ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన కల్వరి చర్చిలో జరుగుతుంది. ప్రభు సన్నిధిలో ఎప్పటికప్పుడు ఎలాంటి చిక్కులు, బంధకాలలో మనం ఉన్నప్పటికీ, ఎటువంటి పరిష్కారాలు మనకు కావాల్సి వచ్చినప్పటికీ, ఆయన సంకల్పాలు, చిత్తాలు ఎరగాల్సి వచ్చినప్పటికీ ఆ ప్రార్థనా సమయాలలో ప్రతి వారితో ప్రభు మాట్లాడుతున్నాడు, బలపరుస్తున్నాడు, విడిపిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. సాయంత్రం 9 గంటల కల్వరి ప్రతిధ్వని కార్యక్రమం. ఈరోజు కల్వరి చర్చ నుంచి ఉపవాస ప్రార్థన మీకు కూడా లింక్ ఇస్తున్నాం. మాతో కలిసి మీరు కూడా ప్రార్థించండి. కొంచెం ఎక్కువసేపు అయినా కలిసి చివరి వరకు ప్రార్థించండి. గడ్డు సమస్యలు, తీరని సమస్యలు మీ జీవితంలో ఉంటే వాటన్నిటి నుంచి విడుదల పొందినట్లుగా ఇప్పటి నుంచే మీరు ప్రార్థనలో మొరపెట్టండి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ నీకు వందనములయ్యా, ఎంత గొప్ప దేవుడు అయ్యా. మమ్మల్ని శత్రువుల చేతికి, శత్రు చేతికి అప్పగించేవాడివి కాదు కదా. శత్రువులు మమ్మల్ని తరుగుతున్నా తండ్రి, మా పక్షములో ఉండి యుద్ధము చేసే దేవుడవు కదా. మునుపెన్నడు ఇక ఎన్నడు మీ పాత శత్రువులను చూడరు అని ఆ రోజు ఐగుప్తు నుండి బయటపడ్డ ఇశ్రాయేలీయులకు చెప్పినట్లుగా ఈ 2025 సంవత్సరం వరకు మమ్మల్ని వెంటాడుతున్న ప్రతి శత్రు సమూహాలను ఈ చివరి మాసములో తండ్రి మేము అణగదొక్కుటకు, మరి ఈ నూతన సంవత్సరంలోని చిత్తమైతే మేము ప్రవేశించేటప్పుడు నూతన వాగ్దానములతో, నూతన జయములతో నీ యొక్క సంకల్పాలను ఎరిగి ఆయన మేము స్వాధీనపరుచుకున్నటకు నీ స్వాస్థ్యములను సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైండును గాక, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాల భారాలు 95400417కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా తెలియచేయండి. వేరే దేశాల్లో ఉంటే 91001000 నెంబర్ తెలియచేయండి. మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాం. మీరు ఏ సమయంలో వింటున్నారో, ఏ రీతిగా మీకు ఉపయోగకరంగా ఉన్నావో మీ ప్రయోజన పొడుచు కూడా తెలియజేస్తున్నాండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతి తోడలో కల్వరి చెన్నైలో నుండి లైవ్లో పాల్గొనండి. దైవాశీస్సులు పొందండి. వందనాలు. హల్లెలూయా. చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచిత్తమైతే ఈ ఆదివారం డిసెంబర్ 7వ తారీఖు ఆదివారం ఒక ప్రత్యేకమైన ఆరాధనను ఐశ్వర్య మహల్లో ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఆరాధనలో దేవుని వాక్యం ధ్యానించడమే కాక
మీ కొరకు ప్రార్థించడానికి, మీ వ్యక్తిగత విషయాల కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని చూసి ప్రభునందు ఆనందించడానికి, చెన్నైలో సంఘస్థులు మాత్రమే కాక చుట్టుపక్కల ఉన్నవారు, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్నవారు, టెలివిజన్ ద్వారా బలపడుతున్నవారు మిమ్మల్ని నేరుగా చూడాలని మీ కొరకు ప్రత్యేక ఆదివారపు ఆరాధనగా డిసెంబర్ 7వ తారీఖు ఆరాధన జరిగిస్తున్నాం. దేవుని సన్నిధిలో గడపడానికి, పాటల ద్వారా ప్రభువును స్తుతించడానికి ఈ ప్రత్యేకమైన ఆదివారాన్ని సమర్పించుకుందాం. దినమంతా దేవుని సన్నిధిలో గడపడానికి సిద్ధపడి రండి. మధ్యాహ్నపు ఆహారాన్ని మీ కొరకు సిద్ధపరచడానికి కూడా మేము ఆశిస్తున్నాం. రండి, పెందలకడి రండి, దినమంతా దేవునితో గడపండి, ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకోండి. చిరునామా గమనించండి. ఐశ్వర్య మహల్, అరుంబాకం మెట్రో స్టేషన్ కింద, చెన్నై, జవహర్లాల్ నెహ్రూ రోడ్. ఒకవేళ ఇంకా మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేసి తెలుసుకోండి. లేకపోతే మీకు ఇవ్వబడినటువంటి నెంబర్స్కి 954041 లేక 9100100888 నెంబర్లకి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు లింక్ పంపిస్తారు అడ్రస్ని. రండి, మనందరం కలిసి దేవుని సన్నిధిని అనుభవిద్దాం, ఆయన సాక్షులుగా సాగుదాం. తప్పక వస్తారు కదా. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. మరోసారి డిసెంబర్ 10వ తారీఖున ఒక ప్రత్యేకమైన పాస్టర్స్ క్రిస్మస్ మీటింగ్లో వాక్యం అందించడానికి ముంబై వస్తున్నాను. అందరికీ ఆహ్వానమే. ఎవరైనా రావచ్చు. సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ముంబైలో మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్లో ధారావిలో జరిగే ఈ ప్రత్యేకమైన క్రిస్మస్ మీటింగ్కి మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. రండి, మనందరికీ కలిసి మన ప్రభు జనాన్ని గుర్తు చేసుకొని ఆయన యందు ఆనందిద్దాం. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేదా QR కోడ్ని స్కాన్ చేసుకోండి. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. మిమ్మల్ని నేరుగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలని మరోసారి ముంబైలో 1 డే గెట్ టుగెదర్ను ఈ డిసెంబర్ 11వ తారీఖున ఏర్పాటు చేస్తున్నాం. తప్పకుండా రండి. కల్వరి దేశం టీవీ ప్రోగ్రాముల ద్వారా, అలాగే సోషల్ మీడియా ద్వారా బలపడుతున్న మిమ్మల్ని అందరినీ ముఖాముఖిగా చూడటానికి, ప్రార్థన చేయడానికి, దేవుని వాక్యం అందించడానికి మనమందరం కలిసి రెహతోర్ మెమోరియల్ మెథడిస్ట్ చర్చ్లో స్టేషన్ రోడ్, పరేల్, ముంబై. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్ మీరు కాల్ చేయొచ్చు, లేదా QR కోడ్ మీరు స్కాన్ చేసుకోవచ్చు. ఒకే సెషన్ అండి. ఈ 1 డే గెట్ టుగెదర్ సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు తప్పక హాజరవ్వండి. దైవ దీవెనలు పొందండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం.